మార్కెట్లో ప్రూవన్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఒక్కటే, ఫాలోయింగ్ ద ట్రెండ్. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు. చాలామంది చెప్పారు ట్రెండ్కి అగెయిన్స్ట్గా ఎప్పుడు ట్రేడ్ చేయకూడదని. కానీ మ్యాక్సిమం పీపుల్, ముఖ్యంగా రీటైలర్స్, ఎప్పుడు ట్రెండ్కి అగెయిన్స్ట్గానే ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే అదొక బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్. మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, ఎంత వెళ్తుంది మార్కెట్ పైకి, ఇక్కడ ఖచ్చితంగా రివర్స్ అవ్వాలి ఈ ప్లేస్లో అని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఎప్పుడు మనం మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఎక్కడైతే అది ఆగుతుందో ఇంక రివర్స్ అవుతుంది అని షార్ట్స్ తీసుకుంటాం. కానీ ట్రెండ్ అలానే కంటిన్యూ అవుతుందని ఎవడు లాంగ్ తీసుకోడు. అలానే మార్కెట్ పడుతున్నప్పుడు, మార్కెట్ పడుతుంది కదా అని దాన్ని సెల్ చేయాలని చూడు. ఇంకా మార్కెట్ ఎంత పడుతుంది, ఇక్కడ రివర్స్ అవుతుంది కదా అని మనం లాంగ్ వెళ్తాం. సో మనం మ్యాక్సిమం టైమ్స్ చాలామంది మనం ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ఫాలో ట్రెండ్ అన్నా కానీ మనం దానికి అగెన్స్ట్గానే యాక్ట్ చేస్తాం. ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వం. ట్రెండ్ని ఎప్పుడు మనం అబ్జెక్ట్ చేయాలని చూస్తాము. ట్రెండ్ ఎప్పుడు ఇది రివర్స్ అవుతుంది, ఇంకా ట్రెండ్ ఇంతవరకే వెళ్తుంది, ఇంక ఈ నుంచి పడిపోతుంది అని చెప్పి మనం మ్యాక్సిమం టైమ్స్ ఏం చేస్తాము, ఆ ట్రెండ్కి అగెయిన్స్ట్గా ట్రేడ్ తీసుకుంటాం. చాలా పెద్ద లాసెస్ అవుతాయి. ట్రెండ్కి అగెయిన్స్ట్గా ట్రేడ్ చేస్తే మాత్రం విప్సాస్ అంటారు, చాలా పెద్ద లాసెస్ మనకి ట్రెండ్కి అగెయిన్స్ట్గా చేసినప్పుడే అవుతుంది. సో మనం ప్రాఫిటబుల్గా ఉండాలంటే ఈ సింపుల్ స్ట్రాటజీ, సింపుల్ రూల్, నెవర్ ట్రేడ్ అగెయిన్స్ట్ ట్రెండ్.